సో దట్ వాజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అగైన్ ఇట్స్ ఆల్ ఇన్ రెట్రోస్పెక్ట్. బట్ ఐ రిమెంబర్ ద రియాక్షన్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి, సినిమా థియేటర్లో 1-2 నెలలు ఆడిన తర్వాత ఓటీటీ కూడా వచ్చేసింది, దానికి 1 year తర్వాత కూడా రీమేకేగా. కరెక్ట్. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేజ్. అండ్ టుడే ఇట్స్ లైక్ ఐ జస్ట్ మెట్, అంటే మనం ఇప్పుడు ఒక 1/2 hour ముందు అసలు ఎవరి నుంచి నేను మీకు ఫ్యాన్ అండి ఇప్పుడు ఆ మాట అనకపోతే నేను అనేవాడిని తెలుసా. సో యూ స్పాయిల్ మై సెంటెన్స్. నేను ఎవరు చూసిన తర్వాతే ఓకే క్షణం ఆల్సో ఐ సీన్, బట్ ఎవరు చూసిన తర్వాత ఆ రెజల్యూట్నెస్ ఇన్ హోల్డింగ్ ద క్యారెక్టర్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్, అవి కొంచెం ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పెనిట్రేషన్. I think it was Venkat Ramji's idea for the poster that caption is fantastic. All answers shall be questioned. నాకు బాగా నచ్చిన క్యాప్షన్ అది. ఆ క్యాప్షన్కి రావాల్సిన బ్రైట్ ఎక్స్పోజర్ కూడా రాలేదని నా ఫీలింగ్. మేము కూడా వి డిడ్ంట్ డు అ గుడ్ జాబ్ ఆఫ్ హైలైటింగ్ ద క్యాప్షన్. అంటే ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ అనేది వెరీ కామన్. ఆల్ ఆన్సర్స్ షెల్ బి క్వశ్చన్ అని నాకు సూపర్ క్యాప్షన్ అనిపించింది. అదే కొన్ని ఎలాగంటే మనకి తెలుగు యాజ్ ఫర్ ఎస్ తెలుగు రేటరిక్ ఇస్ కన్సర్న్, తెలుగు మైండ్స్ కన్సర్న్, ఓవర్ ది టాప్ ఆఫ్ ది హెడ్ వెళ్ళిపోతాయి కొన్ని. ఐ టెల్ యూ, బావగారు బాగున్నారు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినప్పుడు నాగబాబు గారు ఆంధ్రజ్యోతి యాడ్కి ఒక క్యాప్షన్ పెట్టారు, మిజరబుల్ హిట్ అని. మిజరబుల్ హిట్. మనకి మిజరబుల్ అంటే ఏంటి, దయనీయమైన మిజరబుల్ అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు మిజరబుల్ సక్సెస్ అన్నా, మిజరబుల్ హిట్ అన్నా, మిజరబుల్ అచీవ్మెంట్ అన్నా చాలా గ్రేట్ అని. అవునా? ఎస్. ఓకే. నేను మిజరబుల్ అంటే ఎప్పుడు ఐ థాట్ లైక్ విరక్తి నిరాశ కలిగించిన. మిజరబుల్ హిట్ అంటే ఇంక దాన్ని మించిన ఇది లేదనమాట. సో దట్ డే ఎవ్రీబడి వాజ్ షాక్డ్ టు సీ దట్. యూనో అలాగే ఇప్పుడు ఆల్ ఆన్సర్స్ విల్ బి క్వశ్చన్ అంటే అసలు ఇది అనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ది స్టాండర్డ్ టెంప్లెట్ ఏంటి, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్, అంతే కదా. కానీ దాన్ని రివర్స్ చేయడం వల్ల అది దట్ డిడ్ నాట్ ప్రాపర్లీ గెట్ ఇన్ టు ది మైండ్స్. అండ్ యూ ఆల్సో దాన్ని పెద్ద ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద ప్రయత్నం కూడా చేయలేదు. ఐఎమ్ ఆల్సో క్వైట్ ప్రౌడ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ Evaru and Dacoit. I feel particularly in my filmography, these two films, I'm quite proud. The reason I'm bringing this up is because when I was thinking about Evaru, one more thing that I thought, are inta super thing oka OST release cheyalsindemo adi the background score that Sri Charan gave for Evaru. Correct. There is ante రేప్ కేస్ సినారియోకి వేరియస్ వర్జన్స్ నిజాలు సెకండ్ హాఫ్ లో బయటకు వస్తున్నప్పుడు the background score was extraordinary. And even when Murali Sharma garu was walking through the forest, beautiful piece of music adi. దానికి OST రిలీజ్ చేయకపోవడం తప్పు చేసామని ఫీలింగ్ వచ్చింది. ఆ తప్పు డెకాయిట్ లో చేయకూడదని డిసైడ్ చేసాం. శ్రీచరణ్ పాకల్ కదా ఎవరు, ఫెంటాస్టిక్లీ. అండ్ శ్రీచరణ్ దగ్గర చేసిన ఇద్దరు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెకాయిట్. ద మెజారిటీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ కంపోజ్డ్ బై Gyani, who worked for Gudachari under Sri Charan, and 20-30% of the background score is done by Anant, who still works with Sri Charan. Still is with them. So వాళ్ళిద్దరే they are responsible for the background score. Fantastic, దాంట్లో డౌటే లేదు. ఈరోజు ఏ సినిమా అయినా పాటలుగా చెప్పుకోవడానికి పెద్ద స్పేస్ కూడా ఉండట్లేదు సినిమాల్లో. ఏదో 1-2 సాంగ్స్ గెయిన్ చేయగలిగితే దట్స్ ఎ బిగ్ జాబ్. నా కెరీర్ లో ఫస్ట్ టైం నా పాటలు రైట్ నౌ యాజ్ వి స్పీక్ ఇన్స్టాగ్రామ్ మీద భీమ్స్ గారు ఇచ్చిన 4 పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అవును, దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ట్రెండింగ్ లిస్ట్. ట్రెండింగ్ అదే, దట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్ దట్ హ్యాపెండ్ టు యూ అండ్ టు ద ఫిల్మ్. నాకెప్పుడు సాంగ్స్ అసలు ఆ సాంగ్స్ కదా అసలు ఆ జానర్ లో. అంటే ఇంకొకటి రైట్ ఫ్రమ్ క్షణం నుంచి తీసుకుంటే ఎక్కడో ఒక స్పేస్ ని నీ కోసం నువ్వు క్రియేట్ చేసుకుని ఇంకెటుపక్కకి వెళ్ళిన ఒక కమర్షియల్గా ఈ సినిమాలో చేసినట్టు డ్యాన్స్లు గట్ట చేయకుండా, ఏమి చేయకుండా, అంటే తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారో అవి ఏమి చేయకుండా ఏం చెయ్యొచ్చో ఒక స్లాట్ నీ కోసం నువ్వు వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు.
ఐ ఫీల్ అది నేను చిన్న చుప్పరుస్తంలా చేశానండి యాక్చువల్గా. అది నిజం కాదు, ఎందుకో చెప్తాను. నాలో ఒక బీభత్సమైన కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు. మీరు చూస్తే గూఢచారులో నాదియా ఖురేషి, సుప్రియ గారు వేసిన క్యారెక్టర్, తను కూర్చొని గోపిని పట్టుకోవాలని ఏదో సీరియస్గా అనలైజ్ చేస్తుంటే సడన్ గా గోవా గోరింకతో అని సీరియస్ సీన్ లో టప్పన అది సాంగ్ అవుతుంది. సో నాకు అలాంటి చిన్న మన 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 గ్రౌండ్ తోటి సంబంధించిన ఒక థింగ్స్ నాకు బాగా ఇష్టం. స్పార్క్ ఉంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఇష్టం అది. I always prefer that kind of a joke. I always prefer the Amirpet over the Amsterdam. Amirpet over the Amsterdam. So that was in fact my argument with Vinay. Vinay, who's the director of Gudachari 2. When we were writing the script, I said, I don't want it to be hi-fi. It should feel very interesting and emotionally riveting and brain riveting. But it should feel mana, the grounded, very, it should, that was very important. So I think Dacoit is probably my most grounded film in that sense, in terms of how close to common man the film can be. I've always played NRIs and polished guys and so the majors. Yeah, అలాంటివన్నీ. see army వాళ్ళు ఎంత కాదన్నా నార్మల్ పీపుల్ కాదు కదా. నార్మల్ ఎలా కుదురుతారు వాళ్ళు? మనం వాళ్ళు ఎంత నార్మల్ గా మాట్లాడినా మైండ్ సెట్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. వాళ్ళు అబౌవ్ ది లెవెల్ పీపుల్. సో దిస్ ఇస్ ఐ థింక్ Dacoit's the first time I played a common man turned violent fellow. Yeah. అంటే నేను ఇందాకలా ఐ విల్ స్టిల్ స్టిక్ టు దట్ మై ప్రీవియస్ క్వశ్చన్. ఆ స్లాట్ ని వెతుక్కోవడానికి వాజ్ దేర్ ఎనీ ప్రాపర్ ల్యాబొరేటరీ వర్క్ అట్లా వెళ్ళడానికి? ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ రెగ్యులర్ ఫార్మేట్ వేర్ యూ కెన్ వెరీ ఈజీలీ బి రిజెక్టెడ్. అంటే ఐఎమ్ ద సమ్ టోటల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను పెరిగిందే 3-4 డిఫరెంట్ కంట్రీస్లో. అవును. సో నా డిఫాల్ట్ ఆలోచన అది. ఇది నేను ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించిన ప్లాన్ కాదు. అందుకనే జనాలు చాలా పాపులర్గా నా గురించి అనేది స్క్రిప్ట్ సెలెక్షన్. నేను అనేది మొన్న స్టేజ్ మీద అన్నాను కదా, నాకు ఇక్కడైనా బఫే ఉందా, సెలెక్ట్ ఇడ్లీ కావాలా, దోశ కావాలి, ఇది కావాలా, అది కావాలి, సెలెక్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నాం. అండ్ నేను డిఫాల్ట్గానే నేను రకరకాల ప్లేసెస్లో పెరిగాను కాబట్టి నా ఆలోచన రెగ్యులర్గా ఉండదు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్, ఇట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదేలే, అది మీకు సెపరేట్ స్లాట్ వెతుక్కున్నాడు. అదే యూఆర్ ఎన్ ఇర్రెగ్యులర్ పర్సన్. Absolutely. My first feeling when I came to India was square peg in a round hole. Fish out of water. అంటే ఆ జర్నీలో, ఆ ప్రయత్నంలో అడుశేష్ సినిమా అనగానే ఏదో ఇంకా బియాండ్ ద రెగ్యులారిటీ, బియాండ్ ద ఫార్మేట్ అన్న ఒక ఫెయిత్ అను, లేకపోతే ఒక గివింగ్, నీ వైపు నుంచి గివింగ్ అను, ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. బట్ డెకాయిట్ దగ్గరికి వచ్చేసరికి దేర్ ఆర్ సర్టన్ రెగ్యులర్ ఫార్మేట్ ఐటమ్స్. Yes. Why you have entertained them in this film అన్నది నా పాయింట్. I felt that this was the kind of film that can have that. And I feel I can't do that in a Gudachari 2. I can't dance in a Gudachari 2. I felt there is something beautiful about this film because it is a very American look at a very Indian story. నాకన్నా కూడా డైరెక్టర్ షనీల్ మాట్లాడే విధానం, మీరు షనీల్ తోటి మీరు అరగంట కూర్చుంటే యూ విల్ బి స్టన్డ్ అబౌట్ హౌ అమెరికన్ హీ ఇస్. ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, షనీలు నేను షనీల్ ఒకసారి కార్లో కూర్చున్నాం జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర. పాపులర్గా ఫారినర్స్ మన ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఊళ్ళ నుంచి వస్తారు. అవును, వాళ్ళకి ఎక్కడ ఉండటానికి లేక వాళ్ళు ఆ ఏరియాలో పడుకుంటారు, గట్ల మీదే పడుకుంటారు. సో ఆ గట్టుల మీద ఉన్న వాళ్ళు ఫోటోలు తీస్తున్నాడు షనీల్. అండ్ తను తీసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో, నేను ఒక రెగ్యులర్ ఇండియన్ గా అది అలా తీను. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఐడియా. హౌ డస్ సమ్వన్ లైక్ షనీల్స్ ఐ క్యాప్చర్ బ్యూటిఫుల్ సింపుల్ ఇండియన్ మూమెంట్. అందుకనే త్రూ అవుట్ ద మార్కెటింగ్ వి కెప్ట్ సేయింగ్ ఇండియన్ సోల్ అమెరికన్ టెక్నిక్. యు హావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ దట్. అండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ వాజ్ నాట్ మేక్ ఇట్ అబౌట్ ట్విస్ట్స్, బట్ మేక్ ఇట్ అబౌట్ సర్ప్రైజెస్, ఎమోషనల్ సర్ప్రైజెస్. ఇప్పుడు బ్రెయిన్ తోటి
అన్నది కాకుండా మైండ్ గేమ్ కాకుండా హార్ట్ గేమ్ అని. హార్ట్ గేమ్ ఆర్ జస్ట్ ఫీల్ హార్ట్ ఫీల్ ఆఫ్ కోర్స్. అండ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.